వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ చికెన్ కట్లెట్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని బోన్లెస్ చికెన్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీన్నర తీసుకున్నాను, ఎందుకంటే మాకు కిట్టి పార్టీ ఉంది, సో అందుకోసం. ఇప్పుడు చికెన్లోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారము, కొద్దిగా మిరియాల పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చికెన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అనేది పేస్ట్ చేసుకోవాలి. అలా అంటే జస్ట్ మిక్సీ జార్ని ఆన్ చేసి ఆఫ్ చేసి అలా చేస్తే మనకి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. ఇది కొంచెం తిప్పడం కష్టమే, కానీ కష్టపడాలి. చికెన్ కట్లెట్ టేస్టీగా రావాలంటే తప్పదు. చూసారు కదా, ఈ చికెన్ అనేది మనకి ఫ్రై అవ్వడానికి కనీసం 20 మినిట్స్ పైనే పడుతుందండి. ఎందుకంటే నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను కాబట్టి. అదే మనము 500 గ్రామ్స్ తీసుకుంటే కనుక మనకి హార్డ్లీ ఒక 15 మినిట్స్కి అయిపోతుంది. నాకు ఇక్కడ కనీసం 25 మినిట్స్ పైనే పట్టింది. చూసారు కదా, మనకి చికెన్ అంతా దానిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా కోడిగుడ్డు పొరిగేలాగా అనేది అవ్వాలి. ఇలా ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీకు వేస్తుంటే చూసారు కదా, ఈ విధంగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా స్మాష్ చేసుకోవాలి. చేతితో వీలైనంత బాగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి కనీసం నేను తీసుకున్న కేజీన్నర చికెన్కి నాకు ఇక్కడ 2 బంగాళదుంపలు అనేవి పట్టినాయి. అవి పెద్ద సైజు. ఇప్పుడు దీనిలోకి కనీసం 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన కట్లెట్ అనేది విడిపోకుండా ఉంటుంది. అది కాక టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కలపడం అంటే మన చేతులకి పరీక్ష పెట్టడమేనండి. చాలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సన్నగా కట్ చేస్తున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగోదు, కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 ఎగ్స్ అనేవి తీసుకోవాలి. ఇది కోటింగ్ కోసం. ఈ 2 ఎగ్స్లోకి కొద్దిగా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ అనేవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చికెన్ పేస్ట్ ఉంది కదండి, అది తీసుకుని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ కట్లెట్స్ని నేను రౌండ్ షేప్లో చేసుకున్నానండి. మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఓవెల్ షేప్లో అయినా కూడా బాగానే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా బీట్ చేసుకున్నటువంటి ఎగ్లో మనము డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని కట్లెట్ని బాగా ఒత్తుకోవాలి. 2 పక్కల బాగా అంటేలాగా ఒత్తుకోండి, ఎందుకంటే కొంచెం గట్టిగానే డిప్ చేయండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా చేసుకున్న కట్లెట్ని నేను కనీసం 1/2 అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఆ తర్వాత వేస్తే చాలా బాగా ఫ్రై అవుతాయండి. చూసారు కదా, ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కట్లెట్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. వేసిన తర్వాత కనీసం ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మన కట్లెట్స్ అనేవి పైకి తేలుతాయి. చూసారు కదా, ఈ విధంగా 2 పక్కల బాగా ఎర్రగా కాల్చుకోవాలి. టైం టేకర్ కానీ తినేటప్పుడు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి. ఇంకేముంది, టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి కట్లెట్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని కొత్త వంటల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.